వెల్కమ్ టు అవర్ ఛానల్. నేను మీ ప్రశాంత్. ఏపీలో రియల్ ఎస్టేట్ అంటే మనకి మొట్టమొదటిగా ఇప్పుడు ఎక్కువ పేరు వినిపించేది అమరావతి. సో మరి అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది అండ్ అమరావతిలో మనకి కొంచెం తక్కువ ప్రైస్లో రియల్ ఎస్టేట్లో అంటే ఎక్కడెక్కడ మనకి ఏరియాస్ ఉన్నాయి, ఆ ఏరియాస్లో మరి గ్రోత్ ఎలా ఉంటుంది అనే విషయాలు అయితే తెలుసుకుందాము. దీని గురించి అయితే మాట్లాడేందుకు ప్రస్తుతం మనతో పాటు రియల్ ఎస్టేట్ ఎక్స్పర్ట్ రవి ప్రకాష్ గారు ఉన్నారు. నమస్తే అండి. నమస్తే ప్రశాంత్ గారు. సో ఇప్పుడు అమరావతి మనకు రియల్ ఎస్టేట్ పరంగా ఎక్కువ పేరైతే వినిపిస్తూ ఉంది. అసలు అమరావతిలో రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉంది, ఫ్యూచర్లో ఏ విధంగా ఉండబోతుంది, అమరావతి సరౌండింగ్స్లో కూడా మనకి రియల్ ఎస్టేట్ ఏ విధంగా ఉండబోతుంది? అండి, అమరావతి ఇప్పుడు చాలా క్యూరియాసిటీ క్రియేట్ చేస్తూ ఉంది రియల్ ఎస్టేట్ ఇన్వెస్టర్స్లో. అన్ని సిటీస్ ఒక ఎత్తు అయితే అమరావతి రియల్ ఎస్టేట్ ఒక ఎత్తు అని చెప్పొచ్చు. బికాజ్ అక్కడ రియల్ ఎస్టేట్ ట్రాన్సాక్షన్స్ ఎలా ఉంటాయంటే స్పైక్ అవుతూ ఉంటాయి. ఆల్ ఆఫ్ ఏ సడన్ ప్రైజెస్ స్పైక్ అవుతాయి. దెన్ ఒక 6 months 1 year హోల్డ్ అవుతుంది, మళ్ళీ ఒకసారి స్పైక్ అవుతుంది. సో ఇన్వెస్ట్ చేసేటప్పుడు ఇది చూసుకోవాలి. బేసిక్ థింగ్ ఇది. అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలంటే అమరావతిలో ఇన్వెస్ట్ చేయొచ్చు అంటే 100% ఇన్వెస్ట్ చేయొచ్చు. ఎందుకు అంటే బికాజ్ ఆఫ్ ఇట్స్ మ్యాసివ్ ల్యాండ్ బ్యాంక్ అండి. 50,000 acres ఆఫ్ ల్యాండ్ బ్యాంక్ ఉంది. ప్లస్ రీసెంట్ టైమ్స్లో న్యూస్ వస్తూ ఉంది, నోటిఫై చేయబోతున్నారు అమరావతిని సెంట్రల్ గవర్నమెంట్. సో క్యాపిటల్ వోంట్ చేంజ్. దిస్ ఈజ్ ఫర్ ఎవర్ క్యాపిటల్ అమరావతి. ఒక ఓల్డ్ క్లాస్ క్యాపిటల్. ఓల్డ్లో ఉన్న మోడర్న్ ప్రాక్టీసెస్ అన్నీ ఇండల్జ్ చేస్తూ ఉన్నారు. ప్లస్ అమరావతికి ఉన్న బెస్ట్ రిసోర్స్ ఏంటంటే ఇట్స్ గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అండి, రోడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్. ఏ సిటీకి కూడా 100% గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదు. ఫస్ట్ టైం ఇండియాలో గ్రిడ్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ రాబోతుంది. మీకు ఒకటి చెప్తాను ప్రశాంత్ గారు. జాన్ ఎఫ్ కెనడీ ఏమన్నారంటే, అమెరికన్ ప్రెసిడెంట్, రోడ్స్ మేక్ అమెరికా అన్నారు. అమెరికా ఈరోజు ఈ పొజిషన్లో ఉందంటే బికాజ్ ఆఫ్ రోడ్స్. అలాంటి వరల్డ్లో బెస్ట్ రోడ్ నెట్వర్క్ అమరావతికి రాబోతుంది. సో అమెరికా వర్సెస్ అమరావతి లాగా అని అనను, కానీ బట్ వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా కాబోతుంది అమరావతి. బట్ పొలిటికల్గా ఎలా మూవ్ అవుతాము, మనం దీన్ని ఎలా ముందుకు తీసుకెళ్తారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుంది. సో ఇది సక్సెస్ అయితే వన్ ఆఫ్ ద బెస్ట్ సిటీ ఇన్ ఇండియా, నో డౌట్. ఓకే, నాకు ఇన్వెస్ట్మెంట్ చేయడానికి మరి హైదరాబాద్లో అమరావతి అని నేను చూజ్ చేసుకుంటే కనుక ఇప్పుడు ఉన్న సిచ్యువేషన్లో, ఇప్పుడున్న రోజుల్లో ఏ ప్లేస్ బెటర్ అంటారు? అండి, ఇది ప్రశాంత్ గారు ఎలా అంటే హైదరాబాద్లో సెటిల్ అయిందంతా కూడా ఆంధ్ర ప్రాంత పీపులే. సో అమరావతిలో ఇన్వెస్ట్ చేయాలా లేదంటే హైదరాబాద్లోనే ఇన్వెస్ట్ చేయాలా అనే క్వశ్చన్ వస్తే డెఫినెట్గా కొంత పార్ట్ అయితే అమరావతిలో ఇన్వెస్ట్ చేస్తాం. నేను ఫ్రమ్ విజయవాడ. సో నా ప్లేస్లో నాకు ఒక ఫ్లాట్ ఉండాలి, హౌస్ ఉండాలని నేను కోరుకుంటాను. అలాగే అందరూ అలా అని చెప్పి హైదరాబాద్ని వదిలేస్తామంటే నో. హైదరాబాద్ ఇన్వెస్ట్మెంట్ హైదరాబాద్కే ఉంటుంది, అమరావతి ఇన్వెస్ట్మెంట్ అమరావతి. ఇట్స్ నాట్ అబౌట్ కాంపిటీషన్ అండి. బికాజ్ మీరు ఇది లెంగ్తీ అవుతుంది. బికాజ్ అంటే మనకి ఆల్రెడీ హైదరాబాద్ డెవలప్డ్ మోస్ట్లీ, బట్ అమరావతి ఇంకా డెవలపింగ్ కాబట్టి రాబోయే రోజుల్లో చాలా డెవలప్ అవుతుంది కాబట్టి. అండ్ హైదరాబాద్తో మనం కంపేర్ చేసుకుంటే అమరావతిలో కొంచెం తక్కువ ప్రైజెస్ ఉన్నాయి కాబట్టి, సో అమరావతిలో తీసుకుంటే ఇంకా మనకి ఫ్యూచర్లో గ్రోత్ ఏ విధంగా ఉండబోతుంది? అమరావతిలో తక్కువ ప్రైజెస్ అంటే కోర్ సిటీలో అయితే ప్రైజెస్ తక్కువలో లేవండి. వీ హ్యావ్ టు స్ప్రెడ్ అనమాట. అమరావతికి ఉన్న డెమోగ్రాఫిక్ అడ్వాంటేజ్ ఏంటంటే ఒక పక్క విజయవాడ, ఒక పక్క గుంటూరు, టాప్ 2 tier cities ఇండియాలో. సో విజయవాడ సరౌండింగ్స్లో అలాగే గుంటూరు సరౌండింగ్స్లో అఫోర్డబుల్ ప్రైజెస్లో ఇప్పటికి ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. ఆ ప్లేసెస్ని మనం చూజ్ చేసుకోవచ్చు. బట్ కోర్ అమరావతిలో కావాలంటే ప్రైజెస్ అంత అఫోర్డబుల్ కాదు అని చెప్పొచ్చు. బట్ ఆ అఫోర్డబిలిటీ ఉంటే డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. అండ్ అదేవిధంగా అమరావతి సరౌండింగ్స్లో బెస్ట్ మనకి మంచి మంచి ప్లేసెస్ ఇవి కూడా అమరావతి తర్వాత మొట్టమొదటిగా డెవలప్ అయ్యాయి ఇవే ప్లేసెస్. ఇప్పుడు రీజనబుల్ ఉన్నాయి, ఫ్యూచర్లో మంచి గ్రోత్ కాబోతుందంటే ఎలాంటి ప్లేసెస్ ఉన్నాయి? అండి, అమరావతి కోర్ సిటీకి సరౌండింగ్ ప్లేసెస్లో తీసుకుంటే పర్టికులర్గా మనం మాట్లాడుకోవాల్సింది విజయవాడ నుంచి మచిలీపట్నంకి రీచ్ అయ్యే రోడ్, బందర్ రోడ్ అంటారు. ఆ రోడ్లో చాలా ల్యాండ్ బ్యాంక్ ఉంది, చాలా వెంచర్స్ వస్తూ ఉన్నాయి. మీకు డిపెండ్స్ ఆన్ లొకేషన్. అగైన్ 10,000 నుంచి 15,000, 20,000 అప్ టు 1 lakh వరకు కూడా ఉంది. ఆ ప్రాంతంలో డెఫినెట్గా ఇన్వెస్ట్ చేసుకోవచ్చు. ఎందుకు అంటే అమరావతికి
ఫైనాన్షియల్ స్ట్రెంగ్తే, లేదంటే ఏపీకి ఫైనాన్షియల్ స్ట్రెంగ్తే, ఇట్స్ లెంగ్తీ సీ లైన్. ఏ స్టేట్కి లేదు అంత లెంగ్తీ సీ లైన్. అలాగే మచిలీపట్నం పోర్ట్ రేపు చాలా కీలక రోల్, ఈవెన్ తెలంగాణకు కూడా అదే పోర్ట్. సో ఆ రోడ్ 100% గ్రో అవుతుంది. దిస్ ఈజ్ ద బెస్ట్ ప్లేస్ అండి. అలాగే గుంటూరు చుట్టుపక్కల చాలా విలేజెస్ ఉన్నాయి, అఫోర్డబుల్ ప్రైస్లో ల్యాండ్స్ దొరుకుతూ ఉన్నాయి. సో కొంచెం కోర్ ఏరియా నుంచి దూరంగా వెళ్తే మీకు ఈవెన్ ఇప్పటికి కూడా 10-15 lakhsలో ఏకర్స్ దొరుకుతూ ఉన్నాయి, బట్ కొంచెం ఫార్. సో ఇప్పుడు అమరావతిలో అపార్ట్మెంట్స్లలో తీసుకుందాం అనుకున్నా కానివ్వండి, లేదంటే అక్కడ 1 BHK 2 BHK సపరేట్ తీసుకుందాం అనుకున్నా కానీ, లేదంటే ల్యాండే తీసుకుందాం అనుకున్నా కానివ్వండి, సో అసలు ఎలా ఉండబోతున్నాయి, ప్రైజెస్ కూడా ఎలా ఉన్నాయి, అండ్ ఫ్యూచర్లో ఎలా ఉండబోతుంది? ఇప్పుడు అమరావతి కోర్ సిటీలో అంటే 35,000 నుంచి 70,000 వరకు ఉంది స్క్వేర్ యార్డ్ ప్రైస్. అపార్ట్మెంట్స్ అంటే ఇప్పుడే ఇనిషియల్గా స్టార్ట్ అవుతూ ఉన్నాయి. సో ఏదైనా మినిమం ప్రైస్ 5,000, 4,000 నుంచి 5,000 అయితే తక్కువ ఉండదు. ఇది ఒక నార్మల్ స్టాండ్ అలోన్ అపార్ట్మెంట్. అదే ప్రీమియం సెగ్మెంట్కి వెళ్ళాలి మనం, హై రైజ్కో దేనికో వెళ్ళాలి, ప్రైజెస్ విల్ గ్రో. సో ఈ కన్స్ట్రక్షన్ అనేది ఇప్పుడే స్టార్ట్ అవుతుంది. సో వీ హ్యావ్ టు వెయిట్ అండ్ సీ ఆ ప్రైజెస్ ఎలా ఉంటాయి, ఆక్యుపెన్సీ ఎలా ఉంటుంది అని. హ్యాపీనెస్ట్ ప్రాజెక్ట్ మాత్రం గవర్నమెంట్ చేస్తూ ఉంది, బట్ ఇట్ ఈస్ ఫుల్లీ ఆక్యుపైడ్. సో సమ్ టైమ్ దానికి కొంత టైం ఇవ్వాల్సి ఉంటుంది. సార్ అదేవిధంగా మనకి ఇప్పుడున్న ప్రభుత్వం వచ్చినప్పటి నుండి అమరావతి చాలా డెవలప్ అవుతుందని చెప్పేసి అయితే వింటూ ఉన్నాము. రీసెంట్గా మోదీ గారు కూడా రావడం జరిగింది. మరి అమరావతిలో ఏం డెవలప్ కాబోతుంది అండ్ ఫ్యూచర్లో కూడా ఎలా ఉండబోతుంది? అండి, అమరావతి మాస్టర్ ప్లాన్ DPR అయితే 100% ప్రిపేర్ చేసి ఉన్నారు. టెండర్స్ కాల్ అవుట్ చేశారు, టెండర్స్ అలాట్ చేయటం కూడా జరిగింది. ఇనీషియల్గా జరిగే వర్క్స్ చూస్తే ఈ సిరీస్ ఆఫ్ రోడ్స్లో ఒక 3 రోడ్స్ ఇనీషియల్గా ఫినిష్ చేయబోతున్నారు. అలాగే N సిరీస్ రోడ్స్లో కూడా కొన్ని వర్క్స్ ఆల్రెడీ స్టార్ట్ అయినాయి. సీడ్ యాక్సిస్ రోడ్ ఈజ్ అబౌట్ టు కంప్లీట్. వీటన్నిటికీ మించి ఇంపార్టెంట్ డెవలప్మెంట్ ఏంటంటే వెస్ట్ బైపాస్ ఆల్రెడీ కంప్లీట్ అయ్యింది. ఈవెన్ ఈ గవర్నమెంట్ రాకముందు సెంట్రల్ గవర్నమెంట్ ఇనిషియేటివ్ తీసుకొని ఆ వెస్ట్ బైపాస్ని కంప్లీట్ చేయటం జరిగింది. కృష్ణా రివర్ మీద 3 kilometers బ్రిడ్జ్ రాబోతుంది. సో ఆ బ్రిడ్జ్ కూడా ఆల్మోస్ట్ 90% కంప్లీట్ అయింది. వన్స్ ఇది కంప్లీట్ అయితే ఎయిర్పోర్ట్కి, కోర్ సిటీకి డైరెక్ట్ కనెక్టివిటీ, NTR డిస్టిక్, విజయవాడ, ఈ సరౌండింగ్స్లో ఉండే ప్లేసెస్ అన్నిటికీ మ్యాటర్ ఆఫ్ 10-15 minutes డ్రైవ్ అమరావతి. ఈ వెస్ట్ బైపాస్ మళ్ళీ గుంటూరు సిటీ వైపు కనెక్ట్ కాబోతుంది, అంటే టువర్డ్స్ చెన్నై హైవే. సో ఆ ప్రాంతంలో ఉన్న ప్రజలకు కూడా అమరావతి నియర్ అయిపోతుంది. బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్, అంటే కంప్లీట్ అయిన బిగ్గెస్ట్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇది. ఇప్పుడు స్టార్ట్ చేయబోతున్న ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఏంటంటే ఐకానిక్ టవర్స్, సెక్రటరియట్ కావచ్చు, అసెంబ్లీ కావచ్చు, హైకోర్టు కావచ్చు. ఇవి ఐకానిక్ టవర్స్ అని మనం ఎందుకంటామంటే ఇప్పటి వరకు ఇండియాలో లేనటువంటి మోడర్న్ సెక్రటరియట్, మోడర్న్ హైకోర్ట్, అలాగే అదర్ గవర్నమెంట్ బిల్డింగ్స్, అలాగే CRDA బిల్డింగ్ ఆల్రెడీ ఈజ్ రెడీ. సో టోటల్గా ఓల్డ్లో ఉన్న బెస్ట్ ప్రాక్టీసెస్ని ఈ కన్స్ట్రక్షన్లో ఇండల్జ్ చేస్తూ ఉన్నారు. సో బియాండ్ ఇమాజినేషన్ ఉండబోతున్నాయి ఇవి. సో లెట్స్ వెయిట్ అండ్ సీ అండి. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ ప్రశాంత్.